సార్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 చేంజ్ ఉంది అండ్ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,38,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా, కొంచెం తగ్గింది కాబట్టి? నిహాల్ గారు, కమింగ్ షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ అంటే ఒక 6 months నుంచి 1 year టైం ఫ్రేమ్లో గోల్డ్ మూమెంట్ జనరల్గా ఎలాగుంటుందంటే గ్లోబల్ సినారియోస్, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇంకా ప్రివైల్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇన్ఫ్లేషన్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటుంటే మన రష్యా యుక్రెయిన్ వారు, ట్రేడ్ టారిఫ్లు ఇంకా కొలిక్కి రాలేదు. ఇటు సైడ్ చూసుకుంటే తైవానీస్, చైనీస్, ఇండియా, యుఎస్, రష్యా పెద్ద వార్ అయ్యేటట్టుగా కనబడుతుంది. బట్ ఇలాంటి అన్సర్టనిటీస్లో ఎప్పుడు కామోడిటీస్ సూపర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో 6 months నుంచి ఒక 1 year కానీ తీసుకుంటే గోల్డ్ 1,40,45 వరకు చూడగలుస్తారు నెక్స్ట్ 6 monthsలో. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 1,45,50 వరకు చూస్తారు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూసుకుంటే 1,80,000 to 1,90,000 మేబీ 2 ఆల్సో చూసే ఛాన్సెస్ 26 ఎండింగ్ అంటే 1 yearలో, నెక్స్ట్ డిసెంబర్ 1 yearలో మీరు లాస్ట్ నుంచి ఎలా ఇప్పుడు ఎలా చూసారో, 1,00,000 పైనకి ఎలా చూసారో అలాగే చూస్తారు నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ నాకు ఎక్కడ ఇదయ్యేటట్టు కనబడట్లేదు. సో అది ఉండేటప్పుడు ఈ గోల్డ్ ఈజ్ సేఫ్ హెవెన్, రైట్? సో ఇప్పుడు గోల్డ్ ఎలాగో పెరుగుతుంది. సో దీంతో పాటు మనం సిల్వర్ గురించి మాట్లాడదాం సార్. ఎందుకంటే మార్కెట్లో డిస్కషన్ ఏంటంటే సిల్వర్ విల్ అవుట్ పర్ఫార్మ్ గోల్డ్ కమింగ్ ఇయర్స్. రీజన్స్ ఏంటి? గోల్డ్ మనం మాట్లాడుకుంటే జనరల్గా కన్జంప్షన్, డిమాండ్ బట్టి మన ఇండియన్ కల్చర్లో ఎక్కువ వాడుతుంటారు కాబట్టి అది అలా పెరుగుతుంటుంది, ఫంక్షన్స్ దీని. సో వెన్ కంపేర్డ్ టు గోల్డ్ అండ్ సిల్వర్, ఎవరైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అసలు సిల్వర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది అంటున్నారు. అది దేనివల్ల అనేది రీజన్స్ తెలుసుకుంటే దెన్ ఇన్వెస్టర్స్ విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అక్కడ ఎక్కడ చేయాలనేది. లేదంటే మనం చెప్పినట్టు ఎప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అన్నప్పుడు ఎంతో కొంత అమౌంట్, ఒక 20% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ గోల్డ్ సిల్వర్లో పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి.